నమస్తే ఆంధ్రప్రదేశ్. యోగా ఆంధ్రప్రదేశ్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా, ప్రాణాయామము మరియు ధ్యాన ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రపంచమంతా యోగా దినోత్సవం జరగటానికి కారణమైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన ఏపీకి రావడంతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది. ఇంటింట అతి సులభంగా యోగా చేయటానికి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అత్యంత సులభంగా అందరూ చేయగలిగే కామన్ యోగా ప్రోటోకాల్ని రూపొందించారు. ఈ వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ కామన్ యోగా ప్రోటోకాల్లో సూచించిన యోగ ప్రక్రియలు ఆస్వాదించి ఈ సంవత్సరం ఎన్నుకున్న థీమ్ ప్రపంచమంతా యోగా, ప్రపంచమంతా ఆరోగ్యం అనుసరించి ఆనందం పొందాలని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ యోగా చేయవలెనని రాష్ట్రమంతా 2 కోట్ల మందితో యోగ సాధన చేయించడానికి సంకల్పించారు. అందులో మనమంతా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం. ప్రార్థనా శ్లోకం చెప్పుకుందాం. సంఘచత్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. నమస్కారం. హాయిగా కూర్చోండి. వెన్న ముక్క నిటారుగా పెట్టుకోండి. 2 చేతులను తొడలపై ఉంచండి. అరిచేతులు పైకుంటాయి. కళ్ళు మూసుకుందాం. మొహం పైన ఒక మంచి చిరునవ్వు ఉండనివ్వండి. దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకోండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు 3 సార్లు ఓం ఉచ్చారణం చేద్దాము. శ్వాస లోపలికి తీసుకోండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం లేచి నించుందాం. ఇప్పుడు మనం కొన్ని వార్మప్స్తో మొదలు పెడదాము. కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం పెట్టుకోండి. 2 చేతులను నడుం మీద పెట్టుకుందాము. మనం ఫస్ట్ కొన్ని మెడ కదలికలతో మొదలు పెడదాము. మీకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ లేదా తీవ్రమైన మెడ నొప్పి ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలని పైకెత్తండి. శ్వాస వదులుతూ కిందకు దించండి. మరొకసారి శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. శ్వాస వదులుతూ కిందకు తీయండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వద్దాము. శ్వాస వదులుతూ కుడి చెవుని కుడి భుజం వైపుకి తీసుకురండి.
మనం భుజం ఎత్తట్లేదు, ఉత్త చెవిని కిందకి తీసుకురండి. ఎడమవైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి తలను వంచుదాం. కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వద్దాం. శ్వాస వదులుతూ కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడివైపుకి తలను తిప్పండి. గడ్డంని ప్యారలల్గా పెట్టుకుందాం ఫ్లోర్కి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ కుడివైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. శ్వాసను వదులుతూ గడ్డంని ఛాతీ వైపుకి తీసుకెళ్దాం. ఇప్పుడు మెడని గుండ్రంగా తిప్పుదాం. శ్వాస తీసుకుంటూ కుడి నుంచి వెనకాల వైపుకి తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ నుంచి ముందుకి. మరొకసారి. మధ్యలోకి వచ్చినాక ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఎడమ నుంచి వెనకాల వైపుకి తిప్పండి. శ్వాస వదులుతూ కుడి నుంచి ముందు వైపుకి తీసుకురండి. మరొకసారి. మధ్యలోకి వచ్చినాక ఊపిరి తీసుకుంటూ తలని పైకెత్తండి. ఊపిరి వదులుతూ విశ్రాంతి తీసుకోండి. చేతుల్ని దించండి. చేతులు రెండు శరీరం పక్కన పెట్టుకుందాం నిటారుగా. ఇప్పుడు మనం షోల్డర్కి మూవ్మెంట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుదాము. అరిచేతుల్ని బయటికి పెట్టుకోండి. శ్వాస వదులుతూ రెండు చేతుల్ని కిందకి తీసుకురండి. మరొకసారి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజం స్థాయికి తీసుకొద్దాం. మో చేతుల్ని వంచి వేళ్లను భుజం పైన పెట్టుకుందాం. రెండు మో చేతుల్ని దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకెత్తుదాం. శ్వాస వదులుతూ వెనకాల వైపు నుంచి కిందకి తీసుకురండి. ఇది కంటిన్యూ చేద్దాం. మొహం మీద ఒక మంచి చిరునవ్వు ఉండనివ్వండి. మొహం మీద ఒక మంచి చిరునవ్వు ఉండనివ్వండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో చేద్దాము. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని వెనకాల వైపు నుంచి పైకి తీసుకొద్దాం. శ్వాస వదులుతూ కిందకి తెద్దాం. ఇప్పుడు చేతుల్ని మరొకసారి భుజం స్థాయికి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ రెండు చేతుల్ని కిందకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందు నుంచి భుజం స్థాయికి తీసుకురండి. శ్వాస వదులుతూ నడుము నుంచి కుడివైపుకి తిప్పుదాం శరీరంని. మన ఎడమ చేతిని
కుడి భుజం వైపు తీసుకొద్దాం. వెనకాల చూడండి. శ్వాస తీసుకుంటూ ముందు వైపుకి వద్దాము. శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిప్పండి శరీరంని. కుడి చేతిని ఎడమ భుజం వైపు తీసుకురండి. వెనకాల చూడండి. మరొకసారి మధ్యలోకి వద్దాము. ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదులుతూ కుడివైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వద్దాం. శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వద్దాం. శ్వాస వదులుతూ చేతులు రెండు కిందకు దించండి. ఇప్పుడు మనం మోకాళ్ళ కోసం మూవ్మెంట్ చేద్దాము. మోకాళ్ళలో ఎక్కువగా నొప్పి ఉన్నా, ఆర్థరైటిస్ లాంటి సమస్య ఉన్నా దీన్ని జాగ్రత్తగా చేయండి లేదా అవాయిడ్ చేయండి. కాళ్ళ మధ్యలో ఒక 2 అడుగుల దూరం పెట్టుకుందాము. ఇప్పుడు 2 చేతులను ముందు నుంచి భుజం స్థాయికి తీసుకురండి. అరిచేతులు కింద వైపుకుంటాయి. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళని వంచండి. కిందకు రండి. శ్వాస వదులుతూ పైకి రండి. మరొకసారి శ్వాస తీసుకుంటూ మోకాళ్ళని వంచండి. కిందకు రండి. శ్వాస వదులుతూ పైకి రండి. చేతులకి విశ్రాంతినివ్వండి. కాళ్ళు దగ్గరికి తీసుకొద్దాము. ఇప్పుడు మనం నించునే ఆసనాలు చేద్దాము. మొదటి ఆసన తాడాసన. కాళ్ళ మధ్యలో హిప్ విడ్త్ దూరం ఉండనివ్వండి. కాళ్ళ వేళ్ళు ముందు వైపుకు ఉంటాయి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులను తలపైకి తీసుకురండి. వేళ్లను ఇంటర్లాక్ చేసుకోండి. శ్వాసను వదులుతూ 2 చేతులు పైకి స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు మన ముందున్న ఒక పాయింట్ మీద మన అటెన్షన్ని పెట్టుకుందాము. వర్టిగో లాంటి సమస్యలు ఉంటే ఇక్కడే ఉండండి, లేదా శ్వాస తీసుకుంటూ మెడిమల్ను పైకెత్తండి. శ్వాస వదులుతూ ఇక్కడే ఉందాము. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి, ఒక మంచి చిరునవ్వుతో. ఇప్పుడు శ్వాస వదులుతూ మెడిమలను కిందకు తీయండి. చేతులను దింపండి. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాము. మైగ్రేన్ లేకపోతే నిద్ర లేని సమస్య ఇలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు గోడ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. దీనికి మన ఎడమ మోకాల్ని మడవండి. ఎడమ పాదం కుడి తొడ లోపల వైపు పెట్టుకోండి. ముందున్న ఒక పాయింట్ మీద మీ అటెన్షన్ని పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాస వదులుతూ చేతులను దగ్గరికి తీసుకురండి తలపైన నమస్కారం ముద్రలో. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని కిందకి తీసుకురండి. ఎడమ కాల్ని కిందకి తీయండి. ఇప్పుడు వృక్షాసనం మనం ఎడమ కాలు మీద చేద్దాము. కుడి మోకాల్ని మడవండి. కుడి పాదం ఎడమ తొడ లోపల వైపు పెట్టుకుందాము. ఇప్పుడు మన అటెన్షన్ని మన ముందున్న ఒక పాయింట్ మీద పెట్టుకుందాము. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తండి. శ్వాస వదులుతూ చేతులను తలపైకి తీసుకురండి నమస్కారం ముద్రలో. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాసను వదులుతూ 2 చేతుల్ని
కిందకి తీసుకురండి. కుడి కాలుని దించండి. ఇప్పుడు మనం పాదహస్తాసన చేద్దాము. 2 కాళ్ళ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకోండి. హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా బీపీ ఎక్కువ ఉన్నా, కడుపులో వెన్నెముక్కలో ఏమైనా సమస్య ఉన్నా దీన్ని అవాయిడ్ చేయండి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. వెన్నెముకను పైకి లాగండి. శ్వాస వదులుతూ నడుము నుంచి ముందు వైపుకి వంగండి. నేరుగా పెట్టుకొని వెన్నెముకని చేతులను పాదాల దగ్గరికి తీసుకురండి. తలని రిలాక్స్ చేయండి. ఎంత అవుతే అంతే చేయండి. మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచొచ్చు. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని దించండి. ఇప్పుడు మనం అర్ధ చక్రాసనం చేద్దాము. మరొకసారి 2 కాళ్ళ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకుందాము. చేతులు 2 నడుము మీద పెట్టుకోండి. చేతులు వెనకాల వైపుకు ఉంటాయి. కొంచెం దగ్గరగా పెట్టుకుందాము. మీకు లో బీపీ లేదా తల తిరగడం లాంటి సమస్యలు ఉంటే పెద్దగా వంగకండి, వెనకాలకి జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నడుముని ముందు వైపుకి పుష్ చేద్దాము. శ్వాస వదులుతూ వెన్నెముక నుంచి వెనకాలకి వంగండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని దించండి. ఇప్పుడు మనం త్రికోణాసన చేద్దాము. వెన్నెముకలో ఏమైనా సమస్యలు ఉన్నా లేదా సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి. 2 కాళ్ళ మధ్యలో 3 నుంచి 3.5 అడుగుల దూరం పెట్టుకుందాము. కుడి పాదం కుడివైపుకి తిప్పండి. ఎడమ పాదం కాస్త కుడివైపుకు ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులను భుజం స్థాయికి ఎత్తుదాము. శ్వాస వదులుతూ నడుము నుంచి కుడివైపుకి వంగండి. ఎడమ చేయిని పైకి తీసుకెళ్ళండి. ఎడమ చేతిని చూస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి రండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని దించండి. ఇప్పుడు మనం త్రికోణాసన్ వేరే వైపు చేద్దాము. ఎడమ కాలు ఎడమ వైపుకి తిప్పండి. కుడి కాలు కాస్త ఎడమ వైపుకు ఉంటుంది. నడుము ముందు వైపుకి ఉంచండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులను భుజం స్థాయికి తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి నడుము నుంచి వంగండి. కుడి చెయ్యిని పైకి తీసుకురండి. కుడి చెయ్యిని చూడండి. మెడలో ఏమైనా నొప్పి ఉంటే ముందు వైపుకి చూడొచ్చు. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి రండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని దించండి. కాళ్ళని దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు మనం కూర్చొని ఆసనాలు చేద్దాము. మొదటి ఆసనం భద్రాసన్. 2 కాళ్ళని దగ్గరగా తీసుకురండి. చేతుల వేళ్ళతో కాళ్ళని పట్టుకోండి. వెన్నెముక్కని నిటారుగా ఉంచండి. కాళ్ళని కింద వైపుకి పుష్ చేయండి.
శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస వదులుతూ చేతుల్ని రిలాక్స్ చేయండి. కాళ్ళని ముందు వైపుకి చాచుదాం. రెండు కాళ్ళని దగ్గరగా ఉంచండి. పాదాల వేళ్ళు పైకుంటాయి. రెండు చేతులు శరీరం పక్కన పెట్టుకుందాం. దండాసనలో కూర్చోండి. ఇప్పుడు మనం వజ్రాసనం చేద్దాము. మోకాళ్ళలో ఏమైనా సమస్యలు ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి. కుడి మోకాల్ని వంచండి. కుడి మెడమ మన కుడి బటక్ దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు ఎడమ మోకాల్ని వంచండి. ఎడమ మెడిమ ఎడమ బటక్ కిందకు వస్తుంది. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. వెన్నెముక్కను నిటారుగా ఉంచండి. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేద్దాము. మోకాళ్ళ పైకి రండి. పాదాల మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకుందాము. రెండు చేతులను నడుము పైన ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వెన్నెముక్క నుంచి వెనకాల వైపుకి వంగండి. మోచేతులను దగ్గరికి తీసుకురండి. ఎంత అవుతే అంతే చేయండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి రండి. శ్వాస వదులుతూ చేతుల్ని దించండి. వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు ఉష్ట్రాసన చేద్దాము. మరొకసారి మోకాళ్ళ పైకి రండి. కాళ్ళ మధ్యలో కొంచెం దూరం పెట్టండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేత్తో కుడి మెడమ పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చేత్తో ఎడమ మెడమని పట్టుకోండి. వెనకాల వైపు చూడండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ రిలాక్స్ చేయండి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చేయిని రిలాక్స్ చేయండి. వజ్రాసనంలో కూర్చోండి. కాళ్ళ బొటన వేళ్ళు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు మోకాళ్ళ మధ్యలో దూరం పెంచండి. ఒక అడుగు దూరం పెట్టుకుందాము. శశంకాసన చేద్దాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి. రెండు చేతులను ముందుకు చాచండి. మన ఫోర్ హెడ్ని నేలపైన పెట్టుకుందాము. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి లేద్దాము. శ్వాస వదులుతూ ఇక్కడే రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఉత్తాన మండుకాసన చేద్దాము. ఇదే పొజిషన్లో మన మోకాళ్ళు దూరంగా ఉంటాయి. కాళ్ళ బొటల వేళ్ళు దగ్గరగా ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తండి. శ్వాస వదులుతూ చేతుల్ని వంచండి. అరిచేయిని ఆపోజిట్ షోల్డర్ బ్లేడ్ పైన పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాస వదులుతూ చేతులను కిందకు దించండి.
ఇప్పుడు మనం వక్రాసన చేద్దాము. వెన్నముక్క నిటారుగా పెట్టుకోండి. 2 కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. పాదాలు దగ్గరికి పెట్టుకుందాము. పాదాల వేళ్ళు పైకి ఉంటాయి. 2 చేతులు శరీరం పక్కన. దండాసనం నుంచి మొదలు పెడదాము. ఇప్పుడు కుడి మోకాల్ని వంచండి. కుడి పాదం ఎడమ మోకాలు పక్కన ఉంచండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేయిని వీపు వెనకాల పెట్టుకుందాము. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ మోచేయిని కుడి మోకాలు బయటి వైపుకు ఉంచుదాము. మీతో అవుతే కుడి కాలుని పట్టుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నడుము నుంచి కుడి వైపుకి ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయిని పైకెత్తండి. మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ ఎడమ చేయిని దించండి. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేయిని కిందకి తీసుకురండి. కుడి కాలును ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు ఎడమ మోకాలు మడవండి. ఎడమ పాదం కుడి మోకాలు పక్కన పెట్టుకుందాం. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చేతిని వీపు వెనకాల పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి మోచేయిని ఎడమ మోకాలు బయటికి పెట్టండి. మీతో అవుతే ఎడమ పాదాన్ని పట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ కుడి చేయిని దించండి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయిని పైకెత్తండి. శ్వాస వదులుతూ ఎడమ చేయిని దించండి. ఎడమ కాలుని స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు మనం బోర్లా పడుకుందాము. గడ్డంను నేలపైన పెట్టండి. 2 చేతులను ముందుకు చాచండి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో దూరంని పెంచండి. మెడిమల్ లోపల వైపుకి ఉంచండి. కాళ్ళ వేళ్ళు బయటి వైపుకు ఉంటాయి. 2 చేతులను వంచండి. ఒక చేయి పైన ఇంకో చేయి పెట్టుకోండి. మన ఫోర్ హెడ్ని చేతుల పైన రెస్ట్ చేద్దాము. ఇప్పుడు తలను ఎడమ వైపుకి తిప్పండి. బుగ్గని చేయి మీద పెట్టుకుందాము. కళ్ళు మూసుకోండి. మకరాసనలో రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం భుజంగాసన చేద్దాము. 2 చేతులను ముందుకు చాచండి. గడ్డంని నేలపైన పెట్టండి. కాళ్ళను దగ్గరికి తీసుకురండి. కాళ్ళ వేళ్ళు ముందు వైపుకుంటాయి. ఇప్పుడు 2 చేతులను భుజం కిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ తలని ఛాతీని పైకెత్తండి. పైకి చూడండి. ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండండి. వెన్నెముక్కలో సమస్యలు ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి. శ్వాస వదులుతూ మెల్లిగా కిందకి రండి. ఇప్పుడు మనం శలభాసన చేద్దాము. చేతులను శరీరం పక్కన పెట్టుకుందాము. అరిచేయి పై వైపుకు ఉంటుంది. కాళ్ళు దగ్గరగా ఉంచండి. గడ్డంని నేలపైన పెట్టుకుందాము.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. మోకాలు స్ట్రెయిట్‌గా ఉంచండి. శ్వాస వదులుతూ కాళ్ళ వేళ్ళను వెనకాల వైపుకి స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస వదులుతూ 2 కాళ్ళను దించండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు వెళ్ళకిలా పడుకుందాము. ఇప్పుడు మనం సేతు బంధాసన చేద్దాము. 2 మోకాళ్ళను మడవండి. పాదాలను దగ్గరగా తీసుకురండి. యాంకిల్స్ని పట్టుకోండి చేతులతో. 2 పాదాల మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకుందాము. వెన్నెముక్కలో ఏమన్నా సమస్య ఉన్నా లేక కడుపులో ఏమైనా సమస్య ఉన్నా దీన్ని అవాయిడ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నడుముని పైకెత్తండి. శ్వాస వదులుతూ గడ్డంని ఛాతీ దగ్గరికి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస వదులుతూ నడుముని దించండి. కాళ్ళను ముందుకు చాచండి. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసన చేద్దాము. 2 చేతులు శరీరం పక్కన పెట్టుకోండి. అరిచేయి కింది వైపుకు ఉంటుంది. కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ 2 కాళ్ళని పైకెత్తండి. ఒక 45 డిగ్రీస్ వరకు ఎత్తుదాము. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస వదులుతూ 2 కాళ్ళను దించండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం అర్ధ హలాసన చేద్దాము. చేతులు 2 శరీరం పక్కకు పెట్టుకోండి. కాళ్ళు దగ్గరగా ఉంచండి. ఊపిరి తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. ఊపిరి వదులుతూ ఇక్కడే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ 2 కాళ్ళని దించండి. కాళ్ళని స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు పవన్ ముక్తాసన చేద్దాము. 2 మోకాళ్ళని వంచి తొడలను ఛాతీ దగ్గరికి తీసుకురండి. చేతులతో కాళ్ళని పట్టుకోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ తలని పైకెత్తండి. మీకు అవుతే ముక్కుని మోకాళ్ళ మధ్యలోకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. భుజాలను రిలాక్స్డ్గా ఉంచండి. మొహం మీద ఒక చిరునవ్వు ఉండనివ్వండి. శ్వాస తీసుకుంటూ తలను దించండి. శ్వాస వదులుతూ చేతుల్ని దించండి. కాళ్ళను ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. ఇప్పుడు మనం శవాసనంలో రిలాక్స్ అవుదాము. కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరం ఉండనివ్వండి. పాదాల వేళ్లను బయటి వైపు ఉంచండి.
రెండు చేతులను శరీరం పక్కన పెట్టుకోండి. శరీరం నుంచి కొద్దిగా దూరంలో అరిచేతులను పైకి ఉంచండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మెల్లిగా కుడివైపుకి తిరగండి. మన చేతులు సపోర్ట్ తీసుకుంటూ లేచి కూర్చుందాం. ఇప్పుడు మనం కపాల్భాతి చేద్దాము. కపాల్భాతి కోసం వెన్నముక్క నిటారుగా పెట్టుకుందాము. రెండు చేతులు తొడలపైన జ్ఞాన ముద్రలో పెట్టుకుందాము. కపాల్భాతిలో మామూలుగా శ్వాస తీసుకుందాము. గట్టిగా శ్వాస వదులుతూ పొట్టని లోపలికి లాగుదాము. ఇలా కపాల్భాతి మొదటి రౌండ్ కోసం తయారవుదాము. సాధారణమైన శ్వాస లోపల పీల్చుకోండి. నెమ్మదిగా వదలండి. కపాల్భాతి మొదలు పెడదాము. విశ్రాంతి తీసుకోండి. కపాల్భాతి ఇంకొక రౌండ్ చేద్దాము. సాధారణమైన శ్వాస లోపల పీల్చుకోండి. నిదానంగా వదలండి. ఇప్పుడు కపాల్భాతి చేద్దాము. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం నాడి శోధన్ ప్రాణాయామం చేద్దాము. ఎడమ చెయ్యి చిన్ ముద్రలో పెట్టుకుందాం. మన బొటన వేలు చూపుడు వేలు కలిసి ఉంటాయి. మిగతా 3 వేళ్ళను స్ట్రెచ్ చేసుకుందాం. ఎడమ చెయ్యి ఎడమ తొడ మీద పెట్టుకుందాము. కుడి చెయ్యి ముక్కు మీద, మన చిటికిన వేలు ఉంగరపు వేలు ఎడమ నాస్ట్రిల్ మీద పెట్టుకుందాము. బొటన వేలు కుడి నాస్ట్రిల్ మీద పెట్టుకుందాము. వెన్నముక్క నిటారుగా ఉంటుంది. ఇప్పుడు 2 నాస్ట్రిల్స్ నుంచి శ్వాస లోపల తీసుకోండి. కుడి నాస్ట్రిల్ని బొటన వేలుతో ముయ్యండి. ఎడమ నాస్ట్రిల్ నుంచి శ్వాసను వదలండి. ఇప్పుడు ఎడమ నాస్ట్రిల్ నుంచి శ్వాస లోపల పీల్చుకోండి. ఎడమ నాస్ట్రిల్ మూసి కుడి నాస్ట్రిల్ నుంచి శ్వాస వదలండి. కుడి నాస్ట్రిల్ నుంచి శ్వాస పీల్చుకోండి. కుడి నాస్ట్రిల్ మూసి ఎడమ నాస్ట్రిల్ నుంచి శ్వాస వదలండి. దీంతో ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇలా ఇంకో 2 రౌండ్లు చేసుకుందాము. ఎడమ నాస్ట్రిల్ నుంచి శ్వాస వదులుతూ విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం శీతలి ప్రాణాయామం చేద్దాము. జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు ఉంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. శీతలి ప్రాణాయామం కోసం మన నాలికను ఒక ట్యూబ్ లాగా రోల్ చేసుకుందాం. ఇలా
సో దీంట్లో మనం నోటి నుంచి శ్వాస లోపల పీల్చుకుంటాము, నోరు మూసి ముక్కు నుంచి శ్వాస వదులుతాము. శీతలి ప్రాణాయామం చేద్దాము. 2 చేతులను తొడలపైన పెట్టుకోండి. అరిచేయి పై వైపుకు ఉంటుంది. ఇప్పుడు చేతులను జ్ఞాన ముద్రలో పెట్టుకోండి. 3 రౌండ్లు శీతలి ప్రాణాయామం. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం భ్రామరి ప్రాణాయామం చేద్దాము. భ్రామరి ప్రాణాయామంలో ముక్కు నుంచి శ్వాస తీసుకుందాము. ముక్కు నుంచే వదులుతూ ఒక హై పిచ్డ్ హమ్మింగ్ సౌండ్ చేద్దాము. ఇలాంటి సౌండ్. భ్రామరి ప్రాణాయామంని షణ్ముఖి ముద్రలో చేద్దాము. చిటికిన వేలు గడ్డం పైన పెట్టుకోండి. ఉంగరపు వేలు అప్పర్ లిప్ పైన, మధ్య వేలు నాస్ట్రిల్స్ పైన పెట్టుకుందాం. చూపుడు వేలు కళ్ళపైన, బొటన వేలుతో చెవి ఫ్లాప్ని మొయ్యండి. మోచేతులు 2 పక్కకుంటాయి. భ్రామరి 3 రౌండ్లు చేద్దాము. శ్వాస తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాము. చేతులను ధ్యాన ముద్రలో పెట్టుకోండి. ఎడమ చేయిని వడిలో పెట్టుకోండి. అరిచేయి పై వైపుకు ఉంటుంది. కుడి చేయి ఎడమ చేయి పైన పెట్టుకుందాం. ఇప్పుడు మనము పంచకోశ ధ్యానం చేస్తాము. సుఖంగా కూర్చుందాం. వెన్నెముక నిటారుగా శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మన పరిసరాల్లో వినిపించే అన్ని శబ్దాలు వినండి. అన్ని శబ్దాలని అంగీకరించండి. ఈ క్షణములో మన చుట్టూ ఉన్న వాతావరణంతో సామరస్యంగా ఉందాం. మరో శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మన శ్వాసను తీసుకునేటప్పుడు శక్తి దొరుకుతుంది, వదిలే అప్పుడు శరీరముకు విశ్రామం దొరుకుతుంది. గమనించండి.
మరో శ్వాసను తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదిలేయండి. మన శరీరాన్ని గమనిద్దాము. మన శరీరం ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందమైన బహుమానం. మీ శరీరాన్ని గౌరవించండి, ఆదరించండి. మన ఆలోచనలు గమనిస్తాం. మంచి ఆలోచనమైన లేదా చెడు ఆలోచనమైన యథాతథంగా అంగీకరించండి. మరో శ్వాసను తీసుకొని అతి నెమ్మదిగా వదిలేయండి. మన మనసులని లేదా చైతన్యాన్ని గమనిస్తాం. మన శరీర చుట్టూ ఉన్న మన మనసుని గమనిస్తాం. మన భావనలు గమనిస్తాము. సుఖమైన భావనలు లేక అసుఖమైన భావనలు యథాతథంగా అంగీకరించండి. మరోసారి శ్వాసను పిలుచుకోండి. నెమ్మదిగా వదిలేయండి. ఈ క్షణములో మీ భావనలతో మీ సామరస్యంగా ఉన్నారు. మరొక్కసారి శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. అన్ని ప్రయత్నాలు మానుకొని విశ్రాంతిగా కూర్చోండి. మీరు శాంతి స్వరూపులు, ఆనంద స్వరూపులు.
మీలోని భావనలు గమనించండి. మీ ఆలోచనలు గమనించండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. నెమ్మదిగా నెమ్మదిగా మీ శరీరాన్ని, వాతావరణాన్ని గమనిస్తూ అతి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అందరూ నాతో పాటు సంకల్పం చెప్పండి. నేను సదా సమతుల్య మానసిక స్థితిలో ఉండటానికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఆ స్థితిలో నా అభివృద్ధి దాని అత్యున్నత స్థానాన్ని చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నేను నాకు, నా కుటుంబానికి, నేను చేసే ప్రతి పనిలోనూ, అలాగే సమాజానికి మరియు ప్రపంచానికి నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి 100% సదా కట్టుబడి ఉంటాను. శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.